స్పందించలేదు. ఇంకా దాదాపు ప్రతిరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక గాథలు వింటూ ఉంటే హృదయం కరిగిపోయేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది. దాదాపు 66 మంది ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక నేపథ్యంలో మరి మొన్న కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారి నివాసంలో లెజిస్లేటివ్ పార్టీ కలిసిన తర్వాత మళ్ళీ ఒక ప్రభుత్వానికి మన వాణిని మనం వినిపించాలి, ప్రభుత్వాన్ని మనం అడగాలి, ఈ ఉద్యమము కొనసాగించాలి అనేటువంటి నిర్ణయంతో మళ్ళీ ధర్నా చౌక్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఒక ఎమ్మెల్యే, కామారెడ్డి ఎమ్మెల్యే మరి వెంకటరమణారెడ్డి గారు, మా ఎమ్మెల్సీ కొమరే గారు, మరి మాజీ బీసీ కమిషన్ చైర్మన్, ఎంబీసీ కమిషన్ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్ ఇటు కృష్ణమోహన్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, కృష్ణ యాదవ్ గారు, శ్రీవర్ధన్ గారు, ఎన్వి సుభాష్ గారు, వేదికని అలంకరించిన అందరూ కూడా, ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి వేదికను అలంకరించిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, పత్రికా విలేకరులకు, పత్రికా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మిత్రులారు, ఈరోజు తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు గడ్డపార పెట్టి బయలుదేరారు. వారు వచ్చినప్పటి నుంచి ధన్పాల్ సునాన్ గుప్తా గారికి కూడా స్వాగతం. వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన చేతిలో గడ్డపార, మిగతా మంత్రుల చేతిలో పారలు పట్టుకొని ఎక్కడ ఏ బీదవాళ్ళని కూలగొట్టాలి, వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి అనే ఆలోచనతోనే బయలుదేరారు. ముఖ్యమంత్రి గాంగనే మొదలుపెట్టింది హైడ్రాతోని బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి. దాని తర్వాత మూసి పక్కన ఉండి ఇల్లు కూలగొట్టడం మొదలుపెట్టారు. అది పోంగా మన గుళ్ళను కూలగొడతా ఉన్నారు. మొన్న ఖమ్మంలో వెలుగుమెట్లలో 600 కుటుంబాలు ఇల్లు కట్టుకొని పక్కా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా మొత్తం కూడా నిన్న నేను పోయొచ్చాను, మొత్తం కూడా పక్కా ఇల్లును కూలగొట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కేవలము కూలగొట్టడాలు లేకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి పరిస్థితులు మాత్రమే నిర్మాణం చేసింది. నేను అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని, మీరు అధికారంలో రాకముందు మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పువ్వులుగానే చూసుకుంటా అన్నారు, ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటా అన్నారు. కానీ మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు రిటైర్డ్ పెన్షనర్స్కు, రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క పైసా కూడా మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమయానికి మీరు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. ఏదైనా అంటే బహిరంగంగానే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏం చేయాలి మీరే చెప్పండి అని చెప్పి ఉద్యోగస్తులు మీరు అడుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, మీకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్ వాళ్ళకి హెల్త్ స్కీమ్కి దానికి డబ్బులు లేవు, కానీ నేషనల్ హెరాల్డ్కి మాత్రం 1000 కోట్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో జీవించే బీదవాడి కన్నా మీకు మీ పార్టీ యొక్క సంస్థనే పెద్దగా అయిపోయిందా? రాహుల్ గాంధీ గారికి మీరు 1000 కోట్లు ఇవ్వగలుగుతారు, కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. రాహుల్ గాంధీ గారు వాళ్ళు వచ్చారు, వికారాబాద్ వెళ్తా ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఏ మొహంతో ఈరోజు తెలంగాణ వచ్చారు? ఆ రోజు చాలా గొప్పగా చేవల్ల డిక్లరేషన్ అన్నారు, బీసీలకు అన్యాయం చేశారు. చేవల్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు, వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు రైతు భరోసా లేదు. ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో రైతుల అకౌంట్లో ఎంతవరకు రైతు భరోసా వేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ ఎట్లా వస్తారండి?